Dear students and parents, welcome back to Uma Guides. సో నీట్ రాసినటువంటి 2026లో నీట్ రాసినటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఒకే సందేహం అందరికీ, నేను ఓసీ అయితే ఏమైనా రిజర్వేషన్ ఉంటుందా, ఓబీసీ రిజర్వేషన్ ఆల్ ఇండియాలో కూడా ఉంటుందా, ఏపీలో బీసీ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, తెలంగాణలో రిజర్వేషన్ ఎలా ఉంటుంది అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ వీడియోలో ఆల్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రిజర్వేషన్ రూల్స్ మొత్తం చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. చివరాఖరు వరకు వీడియోని చూడండి. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఓకే, ఇక వీడియోలోకి వద్దాం. సో నీట్ ఎగ్జామ్లో రిజర్వేషన్ ఉండదు, అందరికీ ఒకటే ఎగ్జామ్, ఒకటే ఓఎంఆర్. నీట్ కౌన్సిలింగ్లో రిజర్వేషన్, కౌన్సిలింగ్ సమయంలో సీట్ అలాట్మెంట్కి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో 15% గవర్నమెంట్ సీట్స్ని ఫిల్ చేస్తారు. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి. సో ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయి అంటే ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%, ఓబీసీ ఎన్సిఎల్ ఇది సెంట్రల్ లిస్ట్లో 27% ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 10%, పీడబ్ల్యూబిడి 5%, హారిజాంటల్ రిజర్వేషన్ ఇది. ఓకే, ఈ శాతం 15% ఆల్ ఇండియా కోటాకి వర్తిస్తుంది అనమాట. ఓకే, ఇక చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఏపీ లేదా తెలంగాణలో బీసీ సర్టిఫికెట్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది అనుకుంటారు, కానీ అది సరైంది కాదు. ఎందుకంటే సెంట్రల్లో ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. నాన్ క్రీమీ లేయర్కి మాత్రమే బీసీ అనేది వర్తిస్తుంది. ఒకటే ఉంటుంది, బీసీలో కేటగిరైజేషన్ ఏమీ ఉండవు అనమాట. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే ఇది. ఆర్థికంగా బలహీన వర్గాలకి 10% రిజర్వేషన్ ఉంటుంది. దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఏ సర్టిఫికెట్స్ ఎప్పుడు అవసరమని. 1/4/2026 తర్వాత వచ్చినటువంటి సర్టిఫికెట్స్ దీనికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ గురించి చూస్తే స్టేట్ కౌన్సిలింగ్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 85% సీట్స్కి, ప్రైవేట్ కేటగిరీలో ప్రైవేట్ కాలేజెస్లో కేటగిరీ ఏ సీట్స్కి సో కన్వీనర్ కోటా అంటాం దీనికి, కన్వీనర్ కోటాకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. అదే మేనేజ్మెంట్ ఎన్ఐఆర్ఐ కోటాకి కేటగిరీ బి అండ్ సికి రిజర్వేషన్ ఏమీ ఉండదు. ఓకే, సో ఇక ఏపీలో సాధారణంగా ఉండే రిజర్వేషను, ఏపీలో రిజర్వేషన్ గురించి చూస్తే ఓపెన్కి 50% ఉంటుంది. సో మిగతా 50%లో బీసీఏకి మనకి 10%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4% ఉంటుంది. అంటే టోటల్గా 29% బీసీకి ఉంటుంది రిజర్వేషను. ఇక ఎస్సీకి 15% ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఎస్సీ 1, 2, 3 కేటగిరీస్ ఉన్నాయి. 1కి 1%, 2కి వచ్చేసి 6.5, 3కి 7.5% రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా ఏపీలో 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇవే కాకుండా హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ప్రతి కేటగిరీలోనూ ఉంటుంది. అది వచ్చేసి 33%, 33.13% ఉమెన్ ప్రతి కేటగిరీలో, పీడబ్ల్యూబిడి 5% ఉంటుంది. క్యాప్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు 1% ఉంటుంది, ఇది హారిజాంటల్ రిజర్వేషనే. ఎన్సిసి ఉంటే 1% ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో 0.5% ఉంటుందన్నమాట. సో ఇవి హారిజాంటల్ రిజర్వేషన్స్ ప్రతి కేటగిరీలోనూ ఉంటాయి. వర్టికల్ రిజర్వేషన్స్ అంటే బీసీ ఏ, బీసీడిఈ, ఎస్సీలో 1, 2, 3 ఉంటాయన్నమాట. దీంట్లో మళ్ళా క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్, పీడబ్ల్యూబిడి అనేటివి హారిజాంటల్ రిజర్వేషన్స్ ప్రతి కేటగిరీలోనూ ఉంటాయన్నమాట. ఓకే, ఇది మనకి ఏపీలో ఉన్నటువంటి రిజర్వేషన్ హారిజాంటల్ గా కూడా. అదే విధంగా ఇక తెలంగాణకు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఓపెన్ కి 46% ఉంటాయి. బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%. ఇక్కడ కూడా బీసీలకి 29% ఉంటుంది. ఎస్సీకి 15% ఉంటుంది. ఇక్కడ ఎస్సీ 1కి 1%, ఎస్సీ 2కి 9% ఉంటుంది.
SC3కి 6% ఉంటుంది, STకి 10% ఉంటుంది. ఇక్కడ SVUలో అయితే ఆంధ్రాలో అయితే, ఏపీలో అయితే STకి 6% ఉంటుంది, తెలంగాణలో 10% ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ లోకలే ఉంటుంది. నో రిజర్వేషన్ ఫర్ అన్రిజర్వ్డ్ కానీ నాన్ లోకల్ కానీ ఏమి ఉండదు. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ ఇక్కడ కూడా ప్రతి కేటగిరీలోనూ మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మిగిలినవన్నీ ఇక ఓపెన్ కేటగిరీ 46% తెలంగాణలో, 50% ఏపీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా మనకు తెలంగాణలో కూడా 33.13% ఉమెన్, NCC, క్యాప్, స్పోర్ట్స్ సేమ్ అన్నమాట. సో ఇక మనకు వర్టికల్ రిజర్వేషన్ అంటే కేటగిరీస్ మాత్రమే, అంటే OC, BC, SC, EWS అన్నమాట. సో హారిజాంటల్ అంటే ప్రతి భాగంలోనూ ఉమెన్, PWD, NCC, క్యాప్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా హారిజాంటల్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో మనకి 100 సీట్స్ ఉన్నాయనుకుందాం. సో ఇందులో BCBకి సుమారు 33 సీట్స్ BCB గర్ల్స్కి వెళ్తాయి. అదే BCBలో 100 సీట్స్ ఉన్నాయనుకుందాము. సో 100లో BCBకి 33 సీట్స్ వెళ్తాయి. అదే PWD క్యాండిడేట్స్ ఉంటే BCBలోనే 5% రిజర్వేషన్ అమలవుతుంది, 5 సీట్లు వాళ్ళకి వెళ్తాయి అనమాట. అలాగే NCC వాళ్ళు ఉన్న అదే కోటా కింద అదే రేషియోలో ఈ సీట్స్ అనేది అలాట్ కావడం జరుగుతుంది అనమాట. సో బీసీలకు వచ్చేసి 2 రాష్ట్రాల్లో కూడా 29% రిజర్వేషన్ ఉంది. SCలకు వచ్చేసి 15% ఉంది. కానీ ST రిజర్వేషన్ మాత్రం డిఫరెన్స్ ఉంది. ఏపీలో 6%, తెలంగాణలో 10% ఉందన్నమాట. ఓకే, సో ఇది రిజర్వేషన్ గురించి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇదే విధంగా మీరు ఆలోచించి ఎక్కడ ఎన్ని సీట్స్, ఏ కాలేజీలో ఎన్ని ఉంటే మనకి ఎన్ని సీట్లు వస్తాయని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకోవడానికి కూడా మీకు పనికొస్తుంది. చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు కూడా ఆలోచించి పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్ చేసేటువంటి అప్లై చేసేటప్పుడు పెద్ద మిస్టేక్స్ ఏంటంటే స్టేట్ BC సర్టిఫికేట్ తో ఆల్ ఇండియా కోటాలో OBC వస్తుందని అనుకోవడం. సో OBC NCL నాన్ క్రీమీ లేయర్ మాత్రమే తీసుకోవాలి, అది ఉంటే మాత్రమే ఆల్ ఇండియా కోటాకు పనికొస్తుంది. అది ఇక్కడ పనికి రాదు. స్టేట్స్ లో మీరు ఏదైతే కేటగిరైజేషన్ సబ్ కేటగిరీ ఏమున్నారో BCలో BCD అట్లా తీసుకోవాలి. SCలో కూడా 1, 2, 3 గ్రూప్స్ తీసుకోవాలి. సెంట్రల్ OBC NCL సర్టిఫికెట్ తీసుకోకపోతే సెంట్రల్లో మీకు ఆల్ ఇండియా కోటాలో BCకి రిజర్వేషన్ వర్తించదు. EWS సర్టిఫికెట్ చివరి నిమిషంలో తీసుకోవాలి అనుకుంటే కష్టం అయిపోతుంది. NCC సర్టిఫికెట్ తో సీట్ గ్యారంటీ అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, రిజర్వేషన్ వల్ల ర్యాంక్ అవసరం లేదని భావించడం కూడా తప్పే అన్నమాట. సో ప్రతి కేటగిరీలోనూ కాంపిటీషన్ అనేది బాగా ఉంది. కౌన్సిలింగ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చూస్తే నీట్ ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు, SSC 10th మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఆధారు, క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమైనటువంటి వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికెట్, EWS సర్టిఫికెట్, OC వాళ్ళు ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ అయితే, NCC సర్టిఫికెట్ మీకు స్పోర్ట్స్ గేమ్స్ NCC ఉన్నట్లయితే, క్యాప్, స్పోర్ట్స్, PWD సర్టిఫికెట్ మీకు అవసరమైన వాళ్ళకి, డిజబిలిటీ పర్సెంటేజ్ తీసుకోవాలి, రెసిడెంట్ సర్టిఫికెట్ అవసరమైనటువంటి వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఓకే, ఇవి మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్, రిజర్వేషన్ ఎంత ఉన్నది అనేటువంటి వివరాలు అన్నమాట. ఓకే, సో ఇక నీట్లో మంచి ర్యాంక్ రావడం మొదటి అర్హత. తర్వాత మీ కేటగిరీ, రిజర్వేషన్, లోకల్ స్టేటస్, సర్టిఫికెట్స్, వెబ్ ఆప్షన్స్. ఓకే, వీటన్నిటి ఆధారంగానే MBBS సీట్ అనేది వస్తుంది. కాబట్టి కౌన్సిలింగ్ ముందు అన్ని సర్టిఫికెట్స్ ని సిద్ధం చేసుకోండి. అలాగే 2026లో విడుదలయ్యే MCC, డాక్టర్ NTRUH ఏపీ మరియు KNRUH తెలంగాణ అధికారిక నోటిఫికేషన్లు తప్పనిసరిగా పరిశీలించండి. వెబ్సైట్లని, ఈ 3 వెబ్సైట్లని ఖచ్చితంగా రోజు చూస్తుండండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ లేదా అమలు విధానంలో మార్పులు కూడా చేసిండొచ్చు. ఇన్ కేసు మీరు ప్రాస్పెక్టస్ లో చూసి మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను. ఏదన్నా మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళకు నీట్ 2026 కౌన్సిలింగ్ పై ఇలాంటి పూర్తి సమాచారం కోసం ఉమా గైడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.
సో మీకు కోరుకున్నటువంటి కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.